హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 3వ తరగతి 2వ పాఠము ద రెసిపీ బుక్లో వచ్చేసి వర్క్షీట్ 9వ వర్క్షీట్ చూస్తూ ఉన్నాము. రీడ్ ద సెంటెన్సెస్ గివెన్, కీప్ ఫుల్ స్టాప్స్ వేర్ ఎవర్ నెసెసరీ అండ్ రీరైట్ దమ్. ఇక్కడ వచ్చే సెంటెన్స్లో సరైనటువంటి చోట ఫుల్ స్టాప్ అనేటువంటిది పెట్టండి. ఇక్కడ మనము ఏంటనేది చదువుదాం. ముందు రాజు ఇస్ ఏ కుక్, హీ వాజ్ ఏ స్మాల్ హోటల్, ఎవ్రీబడి లైక్డ్ ఫుడ్ in his hotel. One day he got a big order to cook dinner for a dinner party. దీన్ని మరలా ఏ విధంగా రాద్దాం చూద్దాము. రాజు ఈజ్ ఏ కుక్, ఫుల్ స్టాప్. హీ అనేటువంటి క్యాపిటల్లో రాయాలి. హీ హ్యాస్ ఏ స్మాల్ హోటల్, ఫుల్ స్టాప్. ఎవ్రీబడి లైక్డ్ ఫుడ్ ఇన్ హిస్ హోటల్. అందరికీ తన యొక్క ఫుడ్ అంటే చాలా ఇష్టము. వన్ డే హీ గాట్ ఏ బిగ్ ఆర్డర్ టు కుక్ డిన్నర్ ఫర్ ఏ డిన్నర్ పార్టీ. సో ఈ విధంగా వచ్చేసి తనకి పెద్ద ఆర్డర్ వచ్చిందనమాట డిన్నర్ పార్టీకి. సో ఇక్కడ ఫుల్ స్టాప్లు ఎక్కడ పెట్టాలనేటువంటిది మనము దీంట్లో చూసాము. తర్వాత కాన్వర్జేషన్ అనేటువంటి చూద్దాం. రాజు గాట్ అన్ ఆర్డర్ టు కుక్ ఫర్ ఏ బిగ్ డిన్నర్ పార్టీ ఓవర్ ఏ ఫోన్ కాల్లో వచ్చింది. డెవలప్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ రాజు విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్లూస్ గివెన్. ఇక్కడ వచ్చేసి కొన్ని క్లూస్ ఇవ్వడం జరిగింది. ఆ క్లూస్ను ఉపయోగించి కాన్వర్జేషన్ పూర్తి చేయండి. సరే, కాన్వర్జేషన్ అంటే మనము మాట్లాడే విధానాన్ని పూర్తి చేయండి. రాజు, హలో. కస్టమర్ అనమాట. ఈజ్ ఇట్ రాజూస్ హోటల్? ఇది వచ్చేసి రాజు హోటల్ అని అడుగుతున్నారు. రాజు వచ్చేసి ఎస్, రాజు స్పీకింగ్. అవును, రాజు మాట్లాడుతున్నాను అన్నారు. కస్టమర్, విల్ యూ ప్లీజ్ టేక్ అన్ ఆర్డర్ ఏ పార్టీ? మీరు వచ్చేసి పార్టీకి ఆర్డర్ తీసుకుంటారా అంటే రాజు ఎస్. ఫర్ విచ్ డేట్? ఏ డేట్లో కావాలి? కస్టమర్, ఫర్ ద నెక్స్ట్ సండే అని అంటున్నారు. రాజు వచ్చేసి ఎస్ షూర్. హౌ మెనీ ప్లేట్స్? ఎన్ని ప్లేట్లు కావాలి? కస్టమర్ వచ్చేసి 500 ప్లేట్స్, 500 ప్లేట్స్ కావాలి. 500 ప్లేట్స్ అంటే ఏంటంటే ప్లేట్స్ కాదు, అక్కడ ఫుడ్ అనమాట. రాజు, ఓకే, కమ్ ఇన్ ద ఈవినింగ్ అండ్ పే ద అడ్వాన్స్. మీరు వచ్చేసి అడ్వాన్స్ పే చేసేసేయండి. కస్టమర్, ఓకే, థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నారు. రాజు వచ్చేసి యు ఆర్ వెల్కమ్ అని చెప్పాడనమాట. ఈ విధంగా కాన్వర్జేషన్ అనేటువంటిది బిల్డ్ చేయాలి.